అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 13వ అధ్యాయం వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు. 7 ఏండ్ల శ్రమల తరువాత పరలోకం నుంచి తన సేనలను వెంట పెట్టుకుని ఈ భూలోకానికి వచ్చి ఆ 10 మంది రాజులు 7 రాజ్యాల వారిని ఏ విధంగా సంహరించాడన్నది ఈ యెషయా గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా మనకి వివరంగా చెప్పబడుతుంది. అది ఏమిటన్నది ఒకటి వివరించుకుందాం. 3వ వచనం, నాకు ప్రతిష్ఠితులైన వారిని నేను ఆజ్ఞించి ఉన్నాను, నా కోపము తీర్చుకొనవలెనని నా పరాక్రమశాలులను పిలిపించి ఉన్నాను. ఇక్కడ పరాక్రమశాలులు అన్న నా ప్రభావం బట్టి హర్షించు వారిని, ప్రభావం బట్టి హర్షించువారన్న. 4వ వచనం చివరి భాగం, సైన్యములకు అధిపతి యెహోవా యుద్ధమునకై తన సేనను వ్యూహక్రమంగా ఏర్పరచుచున్నాడు. ఇక్కడ ఆ సేన అన్న 5వ వచనం 2వ భాగం, యెహోవాయును ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. ఆయన క్రోధములు తీర్చే ఆయుధములన్న వీళ్ళందరూ ఎవరంటే 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 2 భాగాలుగా విభాగించిన తర్వాత మొదటి 3.5 సంవత్సరంలోని 1,44,000 మంది పరలోకానికి ఎత్తబడతారు. వాళ్ళే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆ స్త్రీ గర్భం దాల్చినటువంటి శిశువు, ఆ శిశువు పరలోకానికి చేరుకుంటుంది. చేరుకున్న ఈ శిశువునే ఇక్కడ పరాక్రమశాలురన్నా, క్రోధము తీర్చువారన్నా, సేనలుగా చెప్పబడుతున్న వాళ్ళన్నా ఈ శిశువు ఎవరంటే ఇశ్రాయేలు గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పిన 1,44,000 మంది. ఈ 1,44,000 మంది పరలోకం నుండి దేవుణ్ణి వెంట పెట్టుకుని ఒక సేనగా బయలుదేరతారు. ఆ సేన ఎవరన్నది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం, పరలోకముందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. ఈ తెల్లని గుర్రములెక్కి వెంబడించిన ఆ సేనలే ఇశ్రాయేలు గోత్రం నుండి ఒక్కొక్క గోత్రం నుండి 12,000 చెప్పున 1,44,000 మంది. ఈ 1,44,000 మంది తెల్లని గుర్రాలు ధరించి ఖడ్గాలు చేత పట్టుకుని ఎవరైతే 7 ఏండ్ల శ్రమలు కలుగు చేశారో ఆ శ్రమలు కలుగు చేసినటువంటి ఆ ఘట సర్పంకి ఉన్నటువంటి 7 తలలు 7 రాజ్యాలు, ఆ 7 తలల మీద 10 కొమ్ములు 10 మంది రాజులు, వీళ్ళందరూ కలిపి 7 ఏండ్ల శ్రమలు కలుగు చేశారు. ఈ కలుగు చేసిన వీళ్ళ మీద ఎప్పుడైతే 7 ఏండ్ల శ్రమలు తీరిన తర్వాత పరలోకం నుంచి వచ్చిన ఈ సేనలు ఈ 1,44,000 భూలోకానికి వచ్చి వాళ్ళందరినీ కూడా తుత్తిగా చేసి సంహరిస్తారు. ఆ సమయంలో ఆకాశం నుంచి నక్షత్రాలు రాతాయి, చంద్రుడు కాంతినవ్వడం, సూర్యుని చీకటి కమ్ముతుంది. ఇటువంటి పరిస్థితులు అన్నీ జరుగుతాయి. అంటే 7 ఏండ్ల శ్రమలు తీరిన తర్వాత పరలోకం నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన సేనను వెంట పెట్టుకుని శ్రమల పాలు చేసిన వారిని తిరిగి వాళ్ళు ఏ విధంగా శ్రమల పాలు చేసి వాళ్ళందరినీ సంహరిస్తారన్నది ఈ యెషయా గ్రంథం 13వ అధ్యాయం అంతా కూడా వివరంగా మనకి చెప్పబడుతుందని ఈ అధ్యాయం ద్వారా మనకు అర్థమవుతుంది. దేవుడి కొద్ది మాట దీవించును గాక. ఆమేన్.